హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్. హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది అసలు? ఆ విషయం తెలుసుకుందామండి. కార్యసిద్ధికి, శత్రుజయం కోసం ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. అయితే పరమ పవిత్రమైన హనుమాన్ చాలీసా ఎక్కడ పుట్టింది, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అనే వివరాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ చాలీసాకు సంబంధించిన ఈ వాస్తవ సంఘటన గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇది 1600 ఏడి సమయంలో అక్బర్ చక్రవర్తి కాలంలో జరిగిన సంఘటన. రామచరిత మానస్ వంటి అపురూపమైన గ్రంథాలను అనువదించిన రామభక్తుడు శ్రీ తులసీదాస్ గురించి తెలియని వారు ఉండరు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనను చూడటం కోసం జనం పోటెత్తేవారు. ఒకసారి తులసీదాస్ మధురకు వెళ్తూ మార్గమధ్యంలో చీకటి పడేసరికి రాత్రి ఆగ్రాలో బస చేశారు. తులసీదాస్ ఆగ్రాకు వచ్చారని ప్రజలందరికీ తెలిసింది. ఇది విన్న జనం ఆయన దర్శనం కోసం ఎగబడ్డారు. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు అక్బర్కు ఈ విషయం తెలిసింది. సహజంగా రాజుకు ఉండే అతిశయంతో పాటు కొంత ఉత్సుకతతో ఇంతమంది చూడాలని ఆతృతపడుతున్న ఆ తులసీదాస్ ఎవరా అని ఆరా తీశారు. అక్బర్ చక్రవర్తి బీర్బల్ని ఈ తులసీదాస్ ఎవరు అని అడగగా, బీర్బల్ తులసీదాస్ గొప్ప రామభక్తుడు, ఈయన రామచరితమానస్ అనువదించారు, నేను కూడా ఇప్పుడే ఆయన్ని చూసి వస్తున్నాను అని చెప్పారు. అది విన్న అక్బర్కు కూడా తులసీదాస్ని చూడాలనిపించింది. తాను గొప్ప రాజునన్న అతిశయంతో అక్బర్ తులసీదాస్ను ఎర్రకోటకు హాజరు కావాలని చక్రవర్తి సందేశాన్ని సైనికులతో పంపించారు. సైనికులతో అక్బర్ పంపిన సందేశాన్ని విన్న తులసీదాసు తాను శ్రీరామ భక్తున్నని, ఎర్రకోటకు వెళ్లి చక్రవర్తిని కలిసి తాను చెయ్యాల్సింది ఏమీ లేదని స్పష్టం చేస్తూ ఎర్రకోటకు వెళ్లడానికి నిరాకరించారు. చక్రవర్తి అంతటి వాడు ఆహ్వానం పంపితే తులసీదాసు నిరాకరించడం అక్బర్కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే భటులను పంపి తులసీదాస్ను గొలుసుతో బంధించి ఎర్రకోటకు తీసుకురావాలని ఆదేశించాడు. ఎర్రకోటకు బందీగా వచ్చిన తులసీదాస్ను చూసి అక్బర్, మీ దగ్గర ఏవో మహిమలు ఉన్నాయని విన్నాను, నాకు కూడా ఆ మహిమల్ని చూపించండి అనగా, అందుకు తులసీదాస్ తాను కేవలం శ్రీరామ భక్తుణ్ణి మాత్రమేనని, మహిమలు చూపించగల మాంత్రికుణ్ణి కాదని అన్నారు. తులసీదాస్ మాటలకు ఆగ్రహించిన అక్బర్ అతనిని చెరసాలలో బంధించమని ఆజ్ఞాపించారు. తులసీదాస్ను బంధించిన 2వ రోజు లక్షలాది కోతులు ఏకకాలంలో ఆగ్రాలోని ఎర్రకోటపై దాడి చేసి మొత్తం కోటని నాశనం చేశాయి. ఎర్రకోటలో ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఎర్రకోటపై వానర సైన్యం దాడి చేసిందన్న విషయం తెలుసుకున్న అక్బర్ బీర్బల్ని పిలిచి ఏమి జరుగుతుందని అడగగా, బీర్బల్, రాజా, మీరు తులసీదాస్ మహిమలను చూడాలనుకున్నారు కదా, అదే జరిగింది అని చెప్పాడు. అక్బర్ వెంటనే తులసీదాస్ని చెరసాల నుండి బయటకు రప్పించి సంకెళ్ళు విడిపించాడు. బందీఖానా నుండి విముక్తుడైన తులసీదాస్ బీర్బల్తో మాట్లాడుతూ తాను ఏ నేరం చేయకుండానే చెరసాల పాలయ్యానని, చెరసాలలో ఉన్న సమయంలో తాను శ్రీరాముని, హనుమంతుణ్ణి ప్రార్థిస్తుండగా అనుకోకుండానే నా చేతులు వాటంతటవే ఏవో శ్లోకాలు రాసుకున్నాయని, ఇవన్నీ హనుమకు అంకితమని అన్నారు. అలాగే తాను రాసిన 40 శ్లోకాలు తనను ఎలాగైతే కష్టం నుంచి బయటపడేశాయో, అలాగే ఎవరైతే ఆపదలు, కష్టాలు సంభవించినప్పుడు ఈ 40 శ్లోకాలు పారాయణం చేస్తే వారి బాధలు, కష్టాలు తీరిపోతాయని, ఈ శ్లోక సంపుటికి హనుమాన్ చాలీసా అని పేరు పెట్టారు. తొందరపాటుతో చక్రవర్తినన్న గర్వంతో తాను చేసిన పనికి అక్బర్ సిగ్గుపడి తులసీదాస్కు క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా అతనిని పూర్తి గౌరవం, రక్షణతో మధురకు పంపాడు. అందుకే హనుమాన్ చాలీసా పారాయణం చేసే ప్రతి ఒక్కరూ హనుమ అనుగ్రహంతో కష్టాల నుండి బయటపడుతున్నారు. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.